పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ సాధిస్తారని జబర్దస్త్ హైపరాది ధీమా వ్యక్తం చేశారు. ఈసారి పవన్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తరపున తాను ప్రచారం చేస్తానన్నారు. ఇక అటు జనసేన కోసం ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లలో హైపరాదితో పాటు నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, మొగలి రేకులు సాగర్, కమెడియన్ పృథ్వీ, గ్రేటప్ సీను, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంత విలేజ్ తీసుకుని ఉన్నారు. అవును, ఉగాది రోజే ఈయన సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు, దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి సార్? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తప్పున బడా ఇన్ఛార్జీలు నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు.